జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. శ్రీ బుగుల వెంకటేశ్వర స్వామి దేవస్థానం చిల్పూర్ గ్రామం మరియు మండలం జనగామ జిల్లా నందు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారండి. ఇక్కడ మనకి స్వామివారిని దర్శించుకోవడానికి రాష్ట్రం ఇరువైపులా కాకుండా తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల ప్రజలు స్వామివారి కృపా కటాక్షాల కోసం బ్రహ్మోత్సవాలకి మరియు ఇతరత్ర ఇంపార్టెంట్ డేస్ కోసం స్వామివారి దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా ఫాల్గుణ మాస సప్తమి నాడు నుండి పౌర్ణమి వరకు స్వామివారి బ్రహ్మోత్సవ కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం. అనేక మంది భక్తులు వివిధ ప్రదేశాల నుండి స్వామివారి దర్శించుకోవడానికి, అలాగే బ్రహ్మోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి, స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం తిలకించడానికి వివిధ ప్రదేశాల నుండి వస్తూ ఉంటారు. మనకి మహా అన్నదాన కార్యక్రమం కూడా బ్రహ్మోత్సవాలలో కళ్యాణం రోజు జరుగుతుంది. రాయలసీమ భక్తులు వారు ప్రతి సంవత్సరం కూడా వారి సొంత ఖర్చుతో ఇక్కడ నరేందర్ గారు మనకి ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదానం కార్యక్రమం చేస్తూ ఉంటారు బ్రహ్మోత్సవానికి. అలాగే ప్రతి సంవత్సరం కూడా ముఖ్యమైన కార్యక్రమం మనకి ఇక్కడ గోదాదేవి కళ్యాణం మరియు
ఇతర పండుగలు వైష్ణవ సంప్రదాయ ప్రకారం పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం వివిధ పండుగలు కూడా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా గోదాదేవి కళ్యాణం నాడు కూడా సిద్దిపేట వాస్తవ్యులు మనకి మహాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా సేవలు వరకు స్వామివారి సేవలు వచ్చేసరికి అర్చన, అష్టదళ పాద పద్మారాధన మరియు నిజపాద దర్శనము, టెంకాయ బంధనము, వివాహాలు అనేవి ఇక్కడ ముఖ్యంగా సంవత్సరానికి దాదాపు 600 నుండి 700 వివాహాల వరకు కూడా జరుగుతూ ఉంటాయండి. చాలా ట్రాన్స్పరెంట్‌గా నోటరీ మరియు వారి డీటెయిల్స్ తీసుకొని సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేస్తుంటాము మనం ఈ దేవస్థానం నందు. ముఖ్యంగా వివాహాలకి చాలా ప్రసిద్ధి ఈ దేవస్థానం. అంతేకాకుండా పాంచరాత్ర ఆగమం ప్రకారం జనగాం జిల్లాలో చాలా ప్రసిద్ధిగాంచిన దేవస్థానం కాబట్టి మనకి ఇక్కడ అనేక మంది భక్తులు కూడా తమ సౌకర్యాల కోసం తాగునీటి సౌకర్యం మరియు శానిటేషన్ పరంగా కానీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తో ఎలక్ట్రికల్ ఫెసిలిటీ, విద్యుత్ దీపాలంకరణ, పుష్పాలంకరణ ప్రతిగా చాలా అత్యున్నతగా చేస్తూ మనము స్వామివారి కైంకర్యాలు ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటాము. ముఖ్యంగా సేవలు ఈ ఈ గత 3 సంవత్సరాలుగా మనం చూసుకున్నట్టయితే వివిధ భక్తులచే చాలా అద్భుతంగా కార్యక్రమాలు జరిగాయండి. రీసెంట్‌గా కూడా ఒక 15 మెంబర్స్ 15 మంది దాతలు పూలపై మనకి స్వామివారి బ్రహ్మోత్సవాల కొరకు కళ్యాణ మండపం కట్టించున్నారు. అద్భుతంగా రాతి మండపంతో ఒక 100 సంవత్సరాలు ఉండేటట్టుగా సుమారు 15 లక్షలు ఖర్చు పెట్టి వారి సొంత ఖర్చుతో మనకి స్వామివారి రాతి కళ్యాణ మండపము నిర్మించి మనకి దేవస్థానానికి అందజేయడం జరిగింది. అదేవిధంగా అష్టదళ పాద పద్మారాధన సేవ ఇది తిరుపతిలో జరుగుతుందండి. స్వామివారి తిరుపతి దేవస్థానం నందు జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఒక భక్తులు సుమారు తన సొంత ఖర్చుతో ఆల్మోస్ట్ 35 lakhs 35 లక్షలతో ఆయన బంగారు పుష్పాన్ని తయారు చేయించి ప్రతి మంగళవారం రోజు అష్టదళ పాద పద్మారాధన అనే సేవ ఇక్కడ శ్రీ బుగుల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కూడా మనకి స్టార్ట్ అయ్యిందండి గత సంవత్సరం. అదేవిధంగా ఇంకొక భక్తుడు కూడా మనకి పైన నిజమైన స్వామి కొలి ఉన్నారు. సో ఆ స్వామికి కూడా ధూపదీప నైవేద్యం కొరకు ఒక భక్తుడు తన 3 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాని నుండి వచ్చే కైంకర్యం ఒక ఇంట్రెస్ట్ స్వామివారికి ధూపదీప నైవేద్యం పెట్టడానికి కూడా మనం యూజ్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రతి శనివారం కూడా మనకి ఇక్కడ స్వామివారి వార కళ్యాణం జరుగుతుంటుంది. ఆ వార కళ్యాణం కూడా మనము ఒక 2 సంవత్సరాల నుండి మహాన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసాం. ప్రతి శనివారం మరియు శ్రవణ నక్షత్రం రోజు జరిగే హోమం కళ్యాణంకు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా మనకి ఫర్దర్ రిక్వైర్మెంట్స్ కూడా ఉన్నాయండి దేవస్థానానికి. చాలా ఇంకా కార్యక్రమాలు కూడా అంటే ఒక కాటేజెస్ కానీ లేకపోతే ఒక విశ్వక్సేన మందిరం కూడా దాతలు ముందుకు వచ్చి ఇంకా స్వామివారి కృపా కటాక్షాలు పొందుతూ అలాగే ఈ డెవలప్మెంట్లో పాలు పంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ టెంపుల్ యొక్క ప్రాధాన్యత ఎట్లా ఉంది? భక్తులు ఎంతమంది రావడానికి ఇక్కడ ప్రతిష్టమైన అంశాలు ఏమైనా ఉన్నాయి? డెఫినెట్‌గానే. ముందుగా అంటే కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి ఇక్కడ మెయిన్ స్వామివారు పేరులోనే బుగులు అండి. ఇక్కడ ఏమన్నా అప్పుల బాధలు గానీ, రుణాలు గానీ, ఏదన్నా వాళ్ళకి మనోవేదన చెందుతున్నది ఏదన్నా అంశం ఉంటే వారు స్వామివారి దర్శనం చేసుకొని ఒక సంకల్పం కోరుకొని ఒక 41 days అట్లా దీపారాధన చేసుకుంటే వారి కోరిక నెరవేరుతుంది. సో అది ఆయన భక్తుల నమ్మకం ఎక్కువ. చాలా మంది అందుకు స్వామివారి దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా ఇక్కడ వివాహాల కోసం కూడా చాలా మంది భక్తులు స్వామివారి సన్నిధిలో వివాహం చేసుకుంటే వారికి శుభం కలుగుతుంది అని చెప్పేసి ఇక్కడ వివాహాలు కూడా ప్రసిద్ధి అండి. భక్తులకు ఎలాంటి వసతులు సమకూరుస్తారు? మనం ఫస్ట్ వచ్చిన భక్తులు ఆస్పిషియస్ డేస్లో వచ్చిన ప్రతి భక్తులు కూడా మనకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ముందు మంచి త్రాగునీరు ఉందండి. అలాగే శానిటేషన్ ఫెసిలిటీ, అంతేకాకుండా ప్రసాదాల వితరణ కూడా జరుగుతుందండి. పులిహోర కానీ క్షీరాన్నం కానీ ఇంకా ఆస్పిషియస్ డేస్లో ప్రసాదాల వితరణ జరుగుతూ అదేవిధంగా శ్రవణ నక్షత్రం రోజు కానీ హోమం కళ్యాణం చేసే రోజు కానీ మరియు ప్రతి శనివారం రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుందండి. ఇప్పుడు రవాణా సౌకర్యం ఎట్లా? మనకి రవాణా సౌకర్యం వచ్చేసరికి మార్నింగ్ మనం ఆర్టీసీ డిపార్ట్మెంట్కి లెటర్స్ కూడా పెట్టున్నాం. అండ్ రైట్ నౌ 2-3 buses ఉన్నాయి మనకి ఫెసిలిటీ. ప్రిఫరబుల్లీ ఎక్కువ మంది పర్సనల్ వెహికల్స్తోనే వస్తుంటారండి. భక్తులు ఎక్కడి నుంచి వస్తారు ఇక్కడికి? ఎంత దూరం? ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఎస్పెషల్లీ బ్రహ్మోత్సవాలకండి ఆంధ్రప్రదేశ్ నుండి కానీ ఛత్తీస్గఢ్ డిఫరెంట్ ఏరియాస్ నుండి వస్తారు. మనకి ఎప్పుడు అంటే శాశ్వత దాతలు కూడా మనకి ఇంచుమించు రాయలసీమ నుండి, విజయవాడ నుండి, బెంగళూరు నుండి కూడా పూలు పంపిస్తారండి. మనకి స్వామివారికి
పుష్పాలంకరణ కొరకు. బంగుళూరు నుండి కూడా మనకి పూలు పంపిస్తూ ఉంటారు. సో, వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి దర్శనం కోసం వస్తూ ఉంటారండి. ఇంకా ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు ఈ డెవలప్మెంట్ గురించి ఏ విధంగా తీసుకోవాలనుకుంటున్నారు? ముందుగా మనకి కళ్యాణం చేసేదానికి ప్రతి సంవత్సరం ఇంక పెరుగుతూనే ఉన్నారండి భక్తుల రద్దీ, వార కళ్యాణం. సో, ఆ కళ్యాణ మండపం అనేది సరిపోవట్లేదు. మేము కళ్యాణ మండపం ఎక్స్‌టెన్షన్ కోరుకుంటున్నాము. అదేవిధంగా దాంతో పాటు అన్నదాన సత్రం, ఒక సెపరేట్ అన్నదాన సత్రం, కోతులు బెడద లేకుండా అన్నదాన సత్రం అనేది ప్రత్యేకంగా ఉంటే, లడ్డూ పులిహోర కూడా దేవస్థానం నుండి చేసుకునే విధంగా ప్లాన్ చేస్తున్నామండి. అదేవిధంగా విశ్వక్సేన మందిరం గూడా మనకి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం గాబట్టి, వారికి ఎదురుగా విశ్వక్సేన మందిరం గూడా దాతల ద్వారా చేయగలుగుతామని జెప్పి కోరుకుంటున్నాను.